దీంట్లో చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏఐ గురించి పూర్తిగా ఎలా తెలుసుకోవాలి, ఏఐ వాడడం ఎంత ఈజీ అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. ఇది సినీ టిల్ట్ నుండి. అయితే మన మెయిన్గా మనం చేసేది ఏంటంటే ఏఐ సినిమాలు, ఇంకా ఏఐ ఫిల్మింగ్, ఇవే కాకుండా మాన్యువల్గా కెమెరాను ఎలా ఆపరేట్ చేయాలి, కెమెరాతోని ఏ విధంగా సినిమాటిక్ షాట్స్ని అచీవ్ చేయవచ్చు, మొబైల్తో ఎలా చేయవచ్చు, మొబైల్ ఫిల్మ్ మేకింగ్, అన్ని రకాల స్టఫ్లు ఉన్నాయి. కాకపోతే నాకు ఇది స్టార్ట్ చేయడం సరిగా తెలియకపోవడం అని కాదు, కానీ నాకు సమయం లేకపోవడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయినా ఇప్పుడైతే చేస్తున్నా. సరే, ఇప్పుడు నేను దీన్ని చాలా షార్ట్కట్గా, చాలా పెద్ద విషయాన్ని నేను మీకు చాలా తక్కువలో చెప్పడానికి నేను ప్రయత్నించడానికి చేసిన వీడియో. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న స్క్రీన్లో మీకు కనిపిస్తుంది ఏంటంటే, మనం ఒక క్యారెక్టర్ని నానో బనానా లేకపోతే ఎనీ ఇమేజ్ జనరేటర్ ఏఐకి మనం ఇచ్చినప్పుడు క్యారెక్టర్ని 100% కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ 100% డీటెయిలింగ్లో ప్రతి దాంట్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే ఒక ప్రాంప్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, మనకు ఇంగ్లీష్ రాకపోయినా తెలుగులో పూర్తిగా మనం ఏఐకున్న పవర్ని ఎలా వాడుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశం. మన ఫోటోతోని ఒక క్యారెక్టర్ని తయారు చేసి దాన్ని యానిమేట్ చేయడం, వీడియోగా మార్చడం, దాన్ని స్టోరీగా నెక్స్ట్ స్టెప్లో ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశపూర్వకంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ రికార్డ్ అవ్వలేదు. తప్పకుండా నెక్స్ట్ పార్ట్ మంచి సమయం తీసుకొని మీకోసం మన రిఫరెన్స్ ఇమేజ్ని తీసుకొని మనల్ని మనం హీరోగా మార్చుకొని ఒక సినిమాను ఎలా తీయాలి, నేను మీకు ప్రాంప్ట్ అన్ని ఫ్రీగానే ఇచ్చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటా. ఇక్కడ ఏంటంటే ఆ ప్రాంప్ట్ని తీసుకొని మీరు గూగుల్ జెమినీ ఓపెన్ చేసి దాంట్లో నానో బనానాని మోడ్లో పెట్టుకొని చూస్ చేసుకొని అక్కడ ప్రాంప్ట్ తర్వాత మీ ఫోటోని ఇవ్వండి, క్యారెక్టర్ జనరేట్ అవుతుంది. నచ్చకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వండి. అది రాకపోతే మళ్ళీ చేయండి. మీకు క్యారెక్టర్ నచ్చేంత వరకు చేయండి. నెక్స్ట్ ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్గానే ఉంటేనే మనకి వీడియో కూడా అంత బాగా వస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి ఏం చేయాలంటే ఆ ఇమేజ్ని డౌన్లోడ్ తీసుకొని దీంట్లోనే వీడియో మోడ్ని ఆన్ పెట్టుకొని వీడియో 3.1 అని యాక్టివేట్ చేసుకొని 3.0 అనుకుంటా, దీన్ని యాక్టివేట్ చేసుకొని ఇక్కడ మీరు మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి, విలన్లా ఉండాలా లేకపోతే హీరోలా ఉండాలా, స్పైలా ఉత్తర, అది ఏ విధంగా ఉండాలనేది మీరు డిసైడ్ చేసుకొని అది ఎలా క్రియేట్ చేయాలని నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇది ఒకసారి చూడండి, మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. నాకు ఈరోజు కొంచెం ఓపిక లేదు, కానీ ఈరోజు తప్పకుండా వీడియో చేద్దామనే ఉద్దేశం. మళ్ళీ మనం అదే ఇంత ఇమేజ్ని అసలు అవసరం లేదు అని చెప్పి అనుకున్నా, కానీ ఇప్పుడు తప్పకుండా చేయాల్సి వచ్చింది. వీడియో జనరేషన్ చేయడానికి సంబంధించిన ఇంకో 2 పార్ట్ కోసం తప్పకుండా ట్రై చేస్తా. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ని ఇచ్చాను. మీకు అర్థం కాకపోతే అక్కడ కీబోర్డ్లో ట్రాన్స్లేట్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేసి మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ట్రాన్స్లేట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు తెలుగు టు ఇంగ్లీష్ వస్తుంది. అప్పుడు మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారో అది కనీసం తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తే అది ఇంగ్లీష్లో టైప్ చేస్తుంది. అప్పుడు మనం జనరేట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు వీడియో స్టార్ట్ అయిపోతుంది జనరేషన్. దానికి ఒక 3 నుంచి 4 నిమిషాలు టైం పట్టవచ్చు, అవుతుంది త్వరగానే. మంచి క్లియర్ డీటెయిల్ ఉన్న ఇమేజ్ ఇచ్చుకోండి. నాకు వచ్చింది క్లిప్. నేను అసలు అక్కడ ఏదో మాట్లాడాను, క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే ఫోన్ వీడియో రికార్డర్ వల్ల అది వచ్చింది. నెక్స్ట్ వీడియోలో అయితే ఇది ఉండకుండా చూసుకుంటాను. నాకు ఓపిక లేకపోయినా ఖచ్చితంగా నేను ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇది చేశాను. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకొని విఎన్లో ఎడిట్ చేస్తున్నా. మీరు క్యాప్ ఫోటో చేయొచ్చు, వింక్లో చేయొచ్చు, ఇంకా మీకు ఇష్టం ఉన్న ఎడిటర్లో మీరు చేయొచ్చు. పర్ఫెక్ట్ ఎడిటర్ ఏది, ఫ్రీలో ఏది వాడచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న వీడియో క్లిప్ని ఎక్స్పోర్ట్ చేసుకున్న మ్యూజిక్ చూస్ చేసుకుంటున్నా. ఇవి నా ఇంటర్నల్ మెమరీలో ఉన్న సాంగ్స్. అది సెట్ కాదు కాబట్టి మనం దీనిలో కొంచెం వీడియో కొంచెం బాగుంది, కొంచెం బాగాలేదు. మనం ఏం చేయాలంటే దీన్ని మనకు అవసరం ఉన్నంత వరకు తీసుకోవాలి, అవసరం లేదు డిలీట్ చేసేది. ఫస్ట్ నేను కీ ఫ్రేమ్ అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా, కీ ఫ్రేమ్ అది అంతగా సూట్ అవ్వలేదు. తర్వాత నేను క్యారెక్టర్ ఎంతవరకు బాగా అనిపిస్తుంది అనేది అక్కడ వరకు నేను కట్ చేసుకొని తర్వాత ఆ మిగతా క్లిప్ని కూడా 2 క్లిప్స్ని వాడేసుకున్నా. ఆ మధ్యలో ఉన్న క్లిప్ని ఏదైతే మనకు బాగాలేదు అనుకుంటామో వీడియోలో అది తీసేయవచ్చు అనమాట. మీరు అయ్యో వచ్చేది 5 సెకండ్స్ వీడియో, దాంట్లో మళ్ళీ కట్ చేయడము అని మీరు అనుకుంటే సినిమా మొత్తం అది కాదు, ఒక్కొక్క సెకండ్స్లో ఉంటుంది అనమాట. ఆ సెకండ్కి సంబంధించిన ఎడిటింగ్ మనం ముందు తెలుసుకుందాం. ఇది ఫైనల్గా మనకు వచ్చిన ఫుటేజ్ ఇది కాదు, కానీ
మ్యూజిక్ యాడ్ చేసి మీకు ఆ 2 క్లిప్స్ని పెట్టేస్తా, మీరు చూడండి. మొత్తాన్ని ఫైనల్ చేసిన వీడియో ఇది. ఇది ఆడియోతో పాటు తప్పదు, ఇంకా ఈ వీడియోని ఇంత పూర్తిగా చూడాలి. యూట్యూబ్ వాడికి కావాలట 8 మినిట్ లాంగ్ వీడియోని మరి చేస్తా అని చెప్పి చేస్తున్నా. ఈ యూట్యూబ్ వాడికి నాకు ఏం గొడవ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే మన క్లిప్ మొత్తం క్రియేట్ అయిపోయింది. మనం దీన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని మీకు ఇష్టమైన సాంగ్ లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసుకున్నట్టుంటే మీకు నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. ఇమీడియట్గా మీ టేస్ట్ దగ్గరికి ఏదైనా పెట్టుకోవచ్చు. నమస్కారం. అక్కడ నుంచి పోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో క్లిప్ మీరు మరింత ఓవర్ కాకుండా నేనైతే దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి, మన ఛానల్లో ఏ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని క్యారెక్టర్గా ఎలా మార్చి దాంతో ఫిల్మ్ ఎలా చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ ఎలా చేయాలి, యాడ్స్ ఎలా చేయాలి అనేదాన్ని పూర్తిగా క్లియర్గా ఓపెన్గా ఫ్రీగా మొత్తం అసలు ఎన్ని నిమిషాలైనా అవని తప్పకుండా నేను పూర్తిగా చెప్పారని నేను ఫిక్స్ అయినా. ఈరోజు నుంచి మనం అదే కంటెంట్ మాట్లాడుకుందాం, అదే చేద్దాం. వీలైతే లైవ్ కూడా చేద్దాం. అయితే నా ఒరిజినల్గా నేనేం చేయాలనుకున్నా, ఏ ఫిల్మ్స్ని క్రియేట్ చేయాలనుకున్నా, కెమెరా మొబైల్ని వాడుకొని ఫిల్మ్స్ ఎలా ట్రై. నెక్స్ట్ 30 డేస్లో మీకు పూర్తిగా దీని మీద కామెంట్ వస్తుంది. మీరు ప్రో లెవెల్కు చేరుకుంటారు. నేను చేస్తాను. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నుంచి భయపడకండి. నెక్స్ట్ వీడియోలో టైం దొరికితే మహా అద్భుతంగా ఎడిట్ చేసుకొని వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అలాగైతే తప్పకుండా ఒకవేళ మీకు కొత్తగా ఏ గురించి తెలియదు అనుకుంటే ఈ ఛానల్ను ఫాలో అవ్వండి. మీ డౌట్ ఏంటో మీరు నాకు కామెంట్లో చెప్తే నేను పూర్తిగా దాని గురించి మీకు ఒక వీడియోని చేసి పెట్టేస్తాను. ఒక కామెంట్ వచ్చినా ఒక కామెంట్ కోసం ఒక వీడియో చేస్తాను.